హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే సండే రోజు షూట్ చేసింది. సండే రోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు కూడా సండే రోజు ఇలానే ప్లాన్ చేసుకోండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పటికీ మీకు పనులన్నీ కూడా చాలా త్వరగా అయితే పూర్తయిపోతాయి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను మార్నింగ్ లేసి కసువు ఊడ్చి, నీళ్లు చల్లి ముగ్గు పెట్టాను. అంతేనండి, ఇల్లు కూడా ఇంకా ఊడ్చలేదు. ఈ లోపలే మా వారు బయటికి వెళ్ళి చేపలైతే తీసుకొచ్చారు. పొద్దు పొద్దున్నే అంత తొందర ఏంటక్క? నిదానంగా వండుకోవచ్చు కదా అని అనుకుంటారేమో. ఎందుకంటే మా వారు సండే రోజు కూడా ఖాళీగా ఉండరండి. సండే రోజు కూడా డ్యూటీకి వెళ్తారు. ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళేలోపు మాకైతే చికెన్ అయితే చికెను, లేదా చేపలైతే చేపలు, మేమేం కావాలంటే అవి తెచ్చిచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇక వాటిని అలా పక్కన పెట్టేసి మనం ఇల్లు ఊడ్చి ఈ పనులన్నీ చేసుకునే లోపల ఆ చేపలనేవి మెత్తగా అయిపోతాయి. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి కొంచెం టేస్ట్ అయితే మారుతుంది కదా! అందుకని చెప్పేసి నేనైతే ఈ చేపల్ని క్లీన్ చేస్తున్నాను. ఈ చేపల పక్కన మీకు వైట్ కలర్‌లో కనిపిస్తుంది కదా ప్లేట్‌లో, అదైతే ముగ్గండి. అదెందుకంటే మనకు బయట క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు సరిగ్గా చేయరు కదా! అలాంటప్పుడు ఈ ముగ్గుతో నలుపుగా ఉంటది కదా చేప పైన, దాని పైన వేసి ఇట్లా లాగామనుకోండి ఆ నలుపంతా వచ్చేస్తది. మా సైడ్ ఇలానే చేసుకుంటారు. ఈరోజు నేను మీకు మా అమ్మ స్టైల్‌లో చేపల కర్రీ నీసు వాసన లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చేపల్లో ముందుగా కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి కలిపేసి దానిపైన మూత పెట్టి ఒక 10, 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. నేను ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. మా వారైతే చేపలు తెచ్చిచ్చేసి డ్యూటీకైతే వెళ్ళిపోయారు. ఇక నేను ఇల్లు సగం ఊడ్చే లోపల మా చిన్నోడైతే లేసాడు. వీడు లెయ్యంగానే ఫస్ట్ చేసే పని ఏదైనా ఉంది అంటే అది టీవీ పెట్టుకోవటమే. టీవీ పెట్టుకొని ఆ టీవీ దగ్గర అలా కూర్చుంటాడు. లేకపోతే కింద దుండేసుకొని అలా పడుకుండిపోతాడనమాట. ఇక నేను ఇల్లు ఊడుస్తున్నాను కాబట్టి కింద పడుకుంటే ఎక్కడ చీపురుతో 2 ఏస్తానని చెప్పేసి ఆ చైర్‌లోకి, ఈ చైర్‌లోకి మారుతా ఉన్నాడు. ఇక నేను లోపలంతా ఊడ్చేసి బయటైతే ఊడుస్తున్నాను. పాపం మా వారికి సండే ఇంటి దగ్గర ఉండాలనిపిస్తది. కానీ సండే గూడా సెలవుండదు. సండే కూడా డ్యూటీకి వెళ్తారు. వీలైతే ఆఫ్టర్‌నూన్ వస్తాడు. లేకపోతే అది కూడా లేదు. ఇంకా నైట్ 7, 7:30కి అలా వస్తారన్నమాట. పాపం మా వారు మా కోసం ఎండ, గాలి లేకుండా బాగా కష్టపడతాడు. మీ ఇంట్లో ఒక్కటే కాదు లెక్క. మా ఇంట్లో ఉండే మగాళ్ళు కూడా మా కోసం కష్టపడతానే ఉంటారు అని మీరనొచ్చు. కానీ మీ గురించి మాకు తెలీదు గదా! మా ఇంట్లో జరిగే విషయం మాత్రమే నేను చెప్పగలను. అలా కాకుండా మగాళ్ళందరూ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతారు పాపం అని అన్నామనుకోండి, కొంతమంది లేడీస్ ఉంటారు. వాళ్ళేంటంటే, "ఏమి మగాళ్ళేనా కష్టపడేది? ఆడోళ్ళు కష్టపడటం లేదా? ఒక ఆడదానివై ఉండి ఆడోళ్ళ గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడతావా?" అని అంటారు. ఇదంతా నాకెందుకొచ్చిన తలకాయ నొప్పి. అందుకని జెప్పి మా వారు మా కోసం పడే కష్టం గురించి అయితే నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడైతే నేను కొన్ని గిన్నెలుంటే అవి క్లీన్ చేస్తున్నాను. నేను మామూలుగా నైట్ భోజనం అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నిటిని కూడా నీట్‌గా క్లీన్ చేసి ఇలా స్టాండ్‌లో పెట్టేసి షింక్ అయితే వాష్ చేసేస్తాను. ఇంకా నైట్ అయితే టీవీ దగ్గర కూర్చొని ఎలాగో మార్నింగ్ సండే కదా అని చెప్పేసి వీటిని వదిలేసినాను. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇంకా సండే నేనైతే మార్నింగ్ టిఫిన్ చేయనండి. ఎందుకంటే పిల్లలు లేసేసరికి 11, 11:30 అలా అవుతది. ఇంకా ఆ టైంలో పిల్లలకి టిఫిన్ పెట్టామనుకోండి, ఇంక వాళ్ళు మధ్యాహ్నం భోజనం సరిగ్గా తినరు కదా! అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే సండే రోజు మార్నింగ్ ఖచ్చితంగా రాగి జావ అయితే చేస్తాను. రాగి పిండి కానీ లేకపోతే ఫ్రూట్స్ అయితే కట్ చేసిస్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ప్రిపేర్ చేస్తాను. సండే రోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేయను వీలైన కాడికి. ఎప్పుడన్నా పిల్లలు ఎర్లీగా గాని లేస్తే ఆ రోజైతే టిఫిన్ అయితే చేసిస్తాను. ఇక ఈ జావా గ్లాసుల్లో పోసి చల్లారిపోయే లోపల నేను కూడా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఇంకా ముగ్గురం అయితే జావ అయితే తాగేసాము. ఇక తాగి 2 నిమిషాలు అలా కూర్చున్న తర్వాత మళ్ళీ చేపలైతే గుర్తొచ్చాయి. అవును, చేపల కర్రీ చేయాలి కదా! ఈ చేపల కర్రీని మామూలుగా టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి వీటిని ఈ చేపల్లో అయితే మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్లో అయితే వేసేసి ఇందులోకి చింతపండు, మీకు ఐడియా ఉంటుంది కదా! ఎన్ని చేపల్లోకి ఎంత చింతపండు కావాలనేది. ఆ చింతపండుని నానబెట్టుకొని ఇలా తిక్కుగా కలిపి ఈ జ్యూస్ అనేది చాలా చిక్కగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడే మనకు చేపల కూర అనేది నీళ్ళు నీళ్ళుగా కాకుండా 2 డేస్ ఉన్నా గూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వాటర్ అయితే ఎక్కువ వేయొద్దు. చేపల కూర నీసు వాసన లేకుండా ఉండాలి అంటే మనము కొంచెం ధనియాలు, మెంతులు, ఆవాలని ఇలా ఫ్రై చేసి వీటిని పొడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చేపల కూరలో మరి కొంచెం వేయకుండా ఆయిలు కొంచెం ఎక్కువగానే యేసుకొని, ఇలా కరివేపాకు వేసుకొని, ఈ ఆయిల్‌ని ఇలా చేపల ముక్కల్లో పోసేసి మూతబెట్టి ఉడికించేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వాటర్ ఎయొద్దు. వాటర్ ఏస్తే చేప ముక్కలు ఇరిగిపోయి కర్రీ అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులను ఒక చిన్న రోలు తీసుకొని అందులో నూరేసి, ఇందులో 2, 3 తెల్లపాయలు వేసేసి చక్కగా దంచేసుకోండి. చేపల కర్రీ ఉడికేతప్పుడు పచ్చి కరివేపాకు వేసుకున్నారనుకోండి, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు గదా! ఇలా దంచుకున్న తర్వాత చేపల కర్రీ మనకు
బాగా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఈ పౌడర్‌ని వేసేసి దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ కట్టేసారు అంటే చాలా 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 టేస్టీగా ఉండే చేపల కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ నాకు కర్రీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత బాటిల్‌లో అయితే వాటర్ పోసి పెట్టాలి కదా! పిల్లల్ని పోయమంటే వాళ్ళు పోయలేదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ బాటిల్‌లో అయితే వాటర్ పోసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు కర్రీ చూపిస్తాను. ఎంత టెంప్టింగ్‌గా ఉందో చూసారు కదా! మనకు చేపల కర్రీ అనేది ఇలా ఉండాలి. ఆయిల్ అనేది కొంచెం పైన తేలుతూ ఉండాలి. మనకు కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది. కారము, ఆయిల్ సరిగ్గా లేకపోతే మనకు కర్రీ అనేది నీసు వాసన వస్తుందండి. ఇంకా కర్రీ అయితే పక్కన పెట్టేసి ఇక్కడ వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసి ఇందులో లిక్విడ్ ఏసి మిషన్ అయితే ఆన్ చేశాను. ఈ పనులన్నీ ముగించుకునేసరికి టైం అయితే 12 అయింది. నేనైతే సండే రోజు 12:30కి అలా పిల్లలకైతే భోజనం పెట్టేస్తాను. ఇంక మేము తీరా భోజనం చేద్దాం అనుకున్న టయానికి మా వారైతే వచ్చేసారు. వచ్చినోళ్ళు గమ్మున రాకుండా మళ్ళీ చికెన్ అయితే పట్టుకొచ్చి వండమన్నారు. వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తీసుకొచ్చి వండు అన్నారనుకోండి చాలా అంటే చాలా కోపమొస్తుంది. ఇంకా మనకు ఎంత కోపం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి మేము నలుగురం కూర్చొని హ్యాపీగా భోజనం అయితే చేసేసాము. వండేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ తినేటప్పుడు హ్యాపీగానే ఉంటుంది. ఇంకా ఈ రోజైతే మా వారు కూడా భోజనానికి వచ్చారు కాబట్టి హ్యాపీనెస్ ఇంకొంచెం ఎక్కువయ్యి అందరం కూడా ఒక ముద్ద కలగానే తిన్నాము. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు, మీకు గుర్తుందో లేదో, కూటి కోసం కోటి విద్యలు అన్నారు. మనం ఎంత సంపాదించుకున్నా గానీ ఆ జానడు పొట్ట కోసమే కదా! కొంతమంది ఏంటి అంటే అసలు తినకుండా ఏదో మిగిలిచ్చేయాలని చూస్తారు. తినకుండా మిగిలిచ్చేది ఏమీ లేదు. మనం తిన్న తర్వాత మిగిలిందే మనకుంటది. అలాగని హ్యాపీగా తినండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఇంక మేమైతే భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నానా, వెంటనే బట్టలైతే గుర్తుకొచ్చాయి. అవి తీసుకెళ్ళి బయట అయితే ఆరేసేసాను. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకైతే అలసటైతే వచ్చేసింది. ఇక పోయి కాసేపు రెస్ట్ తీసుకోవాలండి. ఇది సండే రోజు నా మార్నింగ్ రొటీన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీ సండే రోజు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై.